బీఈడీలు చేసినటువంటి కాలం దాదాపు ఇంట్లో ఒక నలుగురు ఐదుగురు ఉన్నాం. ఇప్పటి కాలం కూడా మా సాగు భూమికి సరైనటువంటి హక్కు పత్రాలు లేవు, సరైనటువంటి రెవెన్యూ పత్రాలు లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే వాటి వల్ల ఏంటి ఉపయోగం అంటే సాగు చేసేటువంటి పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి ఒక సౌలభ్యం కలుగుతుంది. ఎందుకు అంటే హక్కు పత్రాలు కానీ పట్టాలు ఉంటే అవి ఇప్పటికీ మేము నోచుకోలేదు. అవి మేము అందుకోవాలంటే మేము ఇంకెన్ని రోజులు పడుతుందో మాకు అర్థం కావట్లేదు. కానీ మేము దాదాపు అది ఇప్పుడు కాదు, ఒక 50-150 సంవత్సరాల కాల పరిమితి ఉన్నది దాన్ని సాగు చేసేటువంటి దాని యొక్క సర్వీస్, మా భూమి యొక్క సర్వీస్. గ్రామంలో గ్రామ పంచాయతీ నందు సమావేశంలో ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సుంచ రామకృష్ణ 9 తెగల సమన్వయకర్త అయినటువంటి వారికి, మరియు మా గ్రామ మాజీ ఎంపీటీసీ మరియు పెద్ద మనుషులు దొరపటేళ్ళు మరియు యూత్ మరియు వివిధ మా గ్రామానికి సంబంధించినటువంటి ఉపాధ్యాయులు వాళ్ళందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ మా గ్రామంలో అభివృద్ధి విషయాన్ని చెప్పుకున్నట్టయితే మా దగ్గర ప్రతిదీ కూడా ఇక్కడ అభివృద్ధి ఫలాలు నోచుకోవాలంటే ప్రతి విషయంలో కూడా ఇక్కడ వెనుకబడతాం. గత ఒక 10-50 సంవత్సరాల ముందు చదువుకునేటువంటి వారి విషయానికి వచ్చేసరికి అందరూ కూడా అన్ఎడ్యుకేటెడ్, చాలా మంది చదువుకు నోచుకునేటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ మేము భూములు చేసుకుంటాను, కష్టపడి 100 సంవత్సరాల నుంచి భూములు చేసుకుంటూ సాగు చేసుకుంటూ మా బతుకుదేరు కోసం ఎన్నో పాటలు పాడుకుంటూ దాన్ని ఆధారం చేసుకుని బతికినటువంటి సందర్భం ఉన్నది. ఆ బతికేటువంటి ఆ భూమి పైన సరైనటువంటి హక్కు సంపాదించుకోలేకపోయినా దేనికి కారణం అని అంటే అక్కడ విద్య అనేటువంటిది మా మధ్యలో లేకపోవడం వల్ల, విద్య అనేటువంటిది వ్యవసాయం చేసేటువంటి ఆ రైతుల దగ్గర లేకపోవడం వల్ల, విద్యని అభ్యసించడం లేకపోవడం వల్ల అక్కడ మేము హక్కు లేదు. ఆ హక్కు ఉన్నటువంటి ఆ భూమికి సంబంధించినటువంటి ఫలాలు మేము అందుకోలేకపోతాను. ఒక భూమి సాగు చేసి పంట చేసుకోవాలంటే దానికి సంబంధించినటువంటి ఆర్థిక వనరు ఏదైనా బ్యాంకు నుంచి రుణం తీసుకోవాలా, లేకుంటే ఇంకెవరైనా లోన్లు ఇస్తారా, వివిధ రకాలైనటువంటి లబ్ధులు ఏదైనా పంట నష్టపరిహారం ఏదైనా అందుకోవాలన్నా కానీ మేము అన్నిటికీ కూడా దూరం చేసుకుంటూ ఏదో ఇప్పటికీ కూడా నా కాలం వరకు మేము దాదాపుగా నా వయసుకి బీఈడీలు చేసినటువంటి కాలం దాదాపు ఇంట్లో ఒక నలుగురు ఐదుగురు ఉన్నాం. ఇప్పటి కాలం కూడా మా సాగు భూమికి సరైనటువంటి హక్కు పత్రాలు లేవు, సరైనటువంటి రెవెన్యూ పత్రాలు లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే వాటి వల్ల ఏంటి ఉపయోగం అంటే సాగు చేసేటువంటి పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి ఒక సౌలభ్యం కలుగుతుంది. ఎందుకు అంటే హక్కు పత్రాలు కానీ పట్టాలు ఉంటే అవి ఇప్పటికీ మేము నోచుకోలేదు. అవి మేము అందుకోవాలంటే మేము ఇంకెన్ని రోజులు పడుతుందో మాకు అర్థం కావట్లేదు. కానీ మేము దాదాపు అది ఇప్పుడు కాదు, ఒక 50-150 సంవత్సరాల కాల పరిమితి ఉన్నది దాన్ని సాగు చేసేటువంటి దాని యొక్క సర్వీస్, మా భూమి యొక్క సర్వీస్. దాన్ని మేము మార్చుకోవాలంటే కూడా మేము వెనుకబడతనంలో ఉన్నాం. ఇంకా అదే కాకుండా విద్య పరంగా సరైనటువంటి విద్యా అవకాశాలు మేము నోచుకోవడానికి కానీ విద్యా ఫలాలు అందుకోవడానికి కూడా మేము వెనుకబడతనంతో మేము గురవుతున్నాం. మా నుంచి మేము ఏంటంటే మా తల్లిదండ్రులు చదువుకోలేదు, దాదాపుగా అందరూ కూడా చదువుకునేటువంటి పరిస్థితి. మా తల్లిదండ్రుల యొక్క పిల్లలు మా దగ్గర ఉన్న చిన్న లోటుపాటు ఏంటంటే పిల్లల్ని ఎంకరేజ్మెంట్, పిల్లలు చదువుకొని అందరూ కూడా శ్రద్ధగా మా చదువు యొక్క విలువని ఒక సామాన్యమైన కుటుంబం ఒక ధనవంత కుటుంబంగా మార్చారంటే సాధనం ఒక విద్య ఒక్కటే మాత్రమే. ఆ విద్యని కనుక అందించినట్టయితే ధనవంతుడిగా ఆ కుటుంబం వెలుగుతుంది. ఆ రకంగా సరే అంత మొదటిలా వెరగకపోయినా కానీ ఒక కుటుంబం భవిష్యత్తు మార్చడానికి కూడా విద్య అనేటువంటి సాధనంగా పనిచేస్తుంది. ఆ విద్యను ఉపయోగించుకొని ఇవాళ మనం వెనుకబడతనంగా ఇప్పుడు బంజారాల నుంచి మా యొక్క ఫలాలను దోసుకొని పోతున్న బంజారాలను ఆ ఫలాలు దోసుకుపోయే దాన్ని కూడా ఎదిరించి మా ఫలాలు మేము అందుకోవాలంటే కూడా మాకు వెనుకబాటుతనంగా మీ యొక్క అవివేకంగా మీ యొక్క ఐక్యత లోపంగా ఉందంటే కారణం ఏంటంటే మా దగ్గర ఉన్నటువంటి విద్య మేము వెనుకబాటుతనానికి ప్రధాన కారణం అదే అన్నట్టు. మేము దాన్ని సరి చేసుకుంటూ మేము ఐక్యంగా ముందు పోవడానికి మా పెద్దలు కానీ పిల్లలు కానీ యువకులు కానీ మా దగ్గర ఉన్న చదువుకున్న వాళ్ళందరూ కూడా దయచేసి నేను చదువుకున్న వ్యక్తిగా నేను ఒక విషయం చెప్తున్నాను, అందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఐక్యంగా పోరాటం చేసి మనం ఏదో పోరాటం చేస్తలేం, మన హక్కుల కోసమే హక్కుల పోరాటం మనం సాధించుకుంటేనే ఆ ఫలాలు మనం లబ్ధి చేకూరుకుంటేనే మనం బాగుపడతాం. అవి ఎవరియో కాదు, ఆ ఫలాలు మన 9 తెగలకు సంబంధించినటువంటి ఫలాలు రాజ్యాంగం నుంచి చట్టబద్ధంగా మనకు అందినటువంటి ఫలాలు. ఆ ఫలాలని మనం కాకుండా మనకు సంబంధించిన వాళ్ళు కాకుండా మన సమాజానికి మన 9 తెగలకు సంబంధించినటువంటి సమాజేతరు ఎవరో అందుకొని పోతాను ఆ ఫలాలు. 9 తెగలకు సంబంధించిన ఫలాలు ఐటీడీలో 29 శాఖలు ఉంటాయి. మన ఐటీడీ ఇంటిగ్రేటెడ్ ఐటీడీ డెవలప్మెంట్ ఐటీడీ నుంచి మన మారుమూల ప్రాంతానికి అభివృద్ధి ఫలాలు అందాలి. అక్కడి నుంచి 29 ఫలాలు దాదాపుగా 49-50 సంవత్సరాల వాళ్ళు చొరబడి ఐటీడీలో 29 శాఖల్లో మొత్తం కూడా ఉద్యోగస్తులు అక్కడ వచ్చేటువంటి వనరులు ఈ లోన్లు కానివ్వండి, ఇంకేమైనా గిరివికాస ఇంకేమైనా ప్రతిఫలాలు ఏవై ఇచ్చినా కానీ పూర్తిగా వాళ్ళ వశం చేసుకొని ఏదైతే దొంగసాటున చట్టబద్ధత లేకుండా చొరబడినారో వాళ్ళన్నీ కూడా మా ఫలాలు అందుకొని పోతున్నారు. మేము ఖండించేది ఏంటంటే ఖచ్చితంగా మా హక్కులు మాకే కావాలి, మా ఉద్యోగాలు మాకే కావాలి, మా చదువులు మాకే కావాలి, మా రిజర్వేషన్ మాకే కావాలి. మా రిజర్వేషన్ దోసుకుపోయే వాళ్ళందరూ ఖబర్దారు. నేను ఇప్పుడు చెప్తున్నది ఒకటే,
వారెవరు కూడా ఇప్పటికైనా వాళ్ళు మనసు మార్చుకొని వాళ్ళ యొక్క సొంతంగా వారు ఏ పరిస్థితులు ఉన్నా ఆ పరిస్థితికి వెళ్ళిపోవాలని దయచేసి మా పైన ఎలాంటి వాగ్దానాలు కానీ మమ్మల్ని మమ్మల్ని మనసుని విరగొట్టే విధంగా మాటలు కానీ అనడం కానీ మానుకోవాలని మేము కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.